హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మళ్ళీ అదే తప్పు చేయబోతున్న అజిత్, రీ రిలీజ్ టైంలో మరోసారి పార్టిసిపేట్ చేయబోతున్న ప్రభాస్ ఫ్యాన్స్, రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న హిట్ 3 టాప్ 10 లోకి ఆగమనం. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. రాజ్ తరుణ్ 5 మినిట్ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. సర్ప్రైజింగ్లీ టీజర్ ఎంటర్టైనింగ్ గా అండ్ ప్రామిసింగ్ గా కూడా అనిపించడం విశేషం. చూడాలి మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు. శివకార్తికేయన్ మద్రాసి ఫిలిం అమరన్ తర్వాత వస్తుండటంతో చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. పైగా మూవీకి డైరెక్టర్ మురుగదాస్. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే ఫైనల్లీ లాక్ చేసుకుంది మూవీ టీమ్. ఈ సెప్టెంబర్ 5th మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతుంది ఈ ఫిలిం. అమరన్ రేంజ్ కాకపోయినా ఒక 200 కోట్ల గ్రాస్ కొట్టినా కూడా శివకార్తికేయన్ ఇక టైర్ 1 రేస్ లో కన్సిడర్ చేయొచ్చు. పీకే బన్నీ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో గొడవలు ఎప్పటి నుంచో ఉన్నా వాళ్ళు ఒకటే అని చెప్పే సందర్భాలు చాలా వచ్చాయి. అండ్ రీసెంట్ గా పవన్ సన్ మార్క్ శంకర్ కి ఫైర్ యాక్సిడెంట్ కావడంతో అల్లు అర్జున్ నిన్న పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్లి 1 గంట సేపు అక్కడే టైం స్పెండ్ చేశారట. ధనుష్ హీరోగా చేస్తున్న కుబేర సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ఏప్రిల్ 20న రిలీజ్ కానుంది. అండ్ ప్రోమోని ఈ రోజు రిలీజ్ చేయబోతున్నారు. ఇక మాస్ యాత్ర మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ ప్రోమో వరకు మంచిగా అనిపించినా కూడా సాంగ్ రిలీజ్ అయ్యాక కాస్త డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. సాంగ్ ని ఏఐ యూజ్ చేసి చక్రి గారి వాయిస్ తో పాడించారు. అటెంప్ట్ మంచిదే అయినా కూడా సాంగ్ అయితే అంతగా అనిపించలేదు. బట్ సాంగ్ లో రవితేజ శ్రీలీల కాంబో యాక్టివ్ గా కనిపించారు. అజిత్ అగైన్ చేసిన తప్పే మరోసారి చేయబోతున్నారు. ప్రజెంట్ అజిత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే అది గుడ్ బై డగ్లీ ఫిలిం. సినిమాని డైరెక్ట్ చేసిన ఆదిక్ రవిచంద్రన్తో ఇప్పుడు మరో సినిమా చేయబోతున్నారు అజిత్. గతంలో లేని హిట్స్ ఇచ్చిన శివ హెచ్ వినోద్ తో వరుసపెట్టి సినిమాలు చేస్తూ వచ్చారు. అయితే వాటి వల్ల లాభమా నష్టమా అంటే రీజనల్ గా మంచిగానే హిట్స్ అయ్యాయి. బట్ ఓవర్సీస్ మార్కెట్ కంప్లీట్ గా కోల్పోయారు అజిత్. ప్రజెంట్ ధనుష్ తో ఒక మూవీ చేయాల్సి ఉన్నా కూడా అది లేట్ అయ్యే ఛాన్స్ లో ఉండడంతో అదిక్ తోనే మరో సినిమా ఫిక్స్ అయినట్టు టాక్. రీ రిలీజ్ టైంలో మరోసారి పార్టిసిపేట్ చేయబోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ మంత్ లో వరుసపెట్టి మహేష్ బాబు సినిమాలు రీ రిలీజ్ అవుతూ ఉండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా వర్షం మూవీని దింపబోతున్నారు. ఈ మే 23న మరోసారి రీ రిలీజ్ కాబోతుంది ఈ ఫిలిం. ఫస్ట్ రీ రిలీజ్ లో సరిగ్గా పొటెన్షియాలిటీని యూజ్ చేసుకోలేకపోవడంతో ఈసారి గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. అసలే సలా రీ రిలీజ్ తో ఫామ్ లో ఉన్నారు కూడా. సో ఎండల్లో వర్షం మూవీతో కొట్టబోతున్నారు ఫ్యాన్స్. ఇక కల్కి పార్ట్ 2 విషయానికి వస్తే రిలీజ్ కావడానికి చాలా టైం పట్టేలానే ఉంది. ప్రజెంట్ ప్రభాస్ ఫర్జీ సలార్ 2 అండ్ స్పిరిట్ వంటి సినిమాలతో బిజీగా ఉండగా ఇవి కంప్లీట్ అయ్యేలోపు చాలా టైం ఉండడంతో డైరెక్టర్ అయితే మరో సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. తెలుగులో ఒక మినిమం స్టార్డమ్ ఉన్న హీరోతో ఆలియా భట్ ని పెట్టి ఒక సినిమా తీయాలనే ఉద్దేశంలో ఉన్నాడు డైరెక్టర్. ఇది అయ్యేటప్పటికి ప్రభాస్ ఇంకా షూటింగ్స్ లోనే ఉంటాడు కాబట్టి కల్కి పార్ట్ 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి కూడా టైం అయితే దొరుకుతుంది. సో కల్కి 2ని ఇప్పుడప్పుడే చూడలేం. రాజమౌళి ఒక సెంటిమెంట్ ని ఫాలో కాబోతున్నారు. బాహుబలి సినిమాకి రైటర్ గా వర్క్ చేసిన దేవకట్టని మరోసారి రిపీట్ చేయబోతున్నారు జక్కన్న. ట్రిపుల్ కి సాయి మాధవ్ గారు డైలాగ్స్ ఇవ్వగా ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాకి దేవకట్ట గారిని తీసుకోబోతున్నారు యాజ్ ఎ డైలాగ్ రైటర్. నాని హిట్ 3 ట్రైలర్ నిన్న రిలీజ్ అవగా యూట్యూబ్ లో సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేసుకుంటూ పోతుంది ఈ ట్రైలర్. టైర్ 2 హీరోల సినిమాల్లో ఇప్పటివరకు ఏ ట్రైలర్ కూడా 20 మిలియన్ మార్క్ ని అందుకోలేదు. బట్ ఫస్ట్ టైం హిట్ 3 ట్రైలర్ 20 అవర్స్ లోనే ఈ ఫీట్ అందుకుంటూ లైగర్ పై ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేసి టైర్ 2లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా 24 అవర్స్ కంప్లీట్ అయ్యేలోపు 21 మిలియన్ కి పైగా వ్యూస్ తో టైర్ 2లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది ఈ ట్రైలర్. అండ్ టాలీవుడ్ ట్రైలర్స్ పరంగా చూసినా కూడా ఆల్ టైమ్ టాప్ 10 ప్లేస్ కి అయితే వెళ్ళింది. ఇక లైక్స్ పరంగా చూసుకుంటే 24 అవర్స్ కంప్లీట్ అయ్యేలోపు 122,000 లైక్స్ తో టైర్ 2 హీరోల పరంగా ఆల్ టైమ్ టాప్ 2 ప్లేస్ కి అయితే వెళ్ళింది. సో సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ కంటెంట్ నుంచి నిన్న ట్రైలర్ వరకు కూడా అన్నిటికీ వస్తున్న రెస్పాన్స్ రేంజ్ లో ఉండడంతో ఆడియన్స్ నాని సినిమా కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రీమియర్స్ కి జస్ట్ పాజిటివ్ టాక్ వచ్చినా కూడా డే 1 చాలా పెద్ద నెంబర్ని చూడబోతున్నాం. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. హిట్ 3 మాస్ జాతర అండ్ కింగ్డమ్ డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ 5 మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.